హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు కొబ్బరి చిప్పలు జున్ను బాగా వెనక వైపు బ్లాక్ కూడా మొత్తం తీసేయాలి, వైట్ వరకే ఉంచుకోవాలి. అలా రావాలంటే ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా ఈజీగా ఆ బ్లాక్ అంతా వచ్చేసిద్ది. అప్పుడు వైట్ కొబ్బరి మాత్రమే ఉంచుకోవాలి. పొడుగ్గా పీసెస్లా కొబ్బరి ముక్కలన్నీ కట్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ముందు రోజు నైట్ ఒక గ్లాసు కొలతతో ఆ గ్లాస్తో బియ్యం నానబెట్టుకోవాలి. ఆ బియ్యం మనం ఏ గ్లాస్తో అయితే నానబెట్టుకుంటామో అన్ని ముక్కలు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఏ కొలత అయితే తీసుకుంటామో ఆ కొలతకు సమానంగా కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. బియ్యం అన్నీ శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి తెల్లారి మిక్సీ జార్లో ముందు కొబ్బరి అంతా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత ఈజీగా మెత్తగా అయిద్దో, ఎంతవరకు అయితే మెత్తగా అవుతుందో అంతవరకు మెత్తగా చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటా ఒక 2 గిద్దల పాటు పాలు పోసుకుంటా బాగా కొబ్బరినంతా మెత్తగా చేసుకోవాలి. చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందు రోజు నానబెట్టుకున్న బియ్యం కూడా బాగా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని అదే గ్లాస్తో ఆ గ్లాస్ బెల్లం కూడా తురుము తీసుకోవాలి. మనం కొబ్బరి, బియ్యము, బెల్లం ఒకే కొలతతో తీసుకోవాలి. తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. బెల్లము, కొబ్బరి ముక్కలు, బియ్యం మొత్తం మెత్తగా ఎంత వీలైనంత వరకు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్గా జున్ను చాలా టేస్టీగా వస్తుంది. 4 మిరియాలు, 2 యాలకులు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఈ జున్ను చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి పాల జున్ను. మిక్సీ పట్టిన బియ్యాన్ని, కొబ్బరిని పాల సహాయంతో ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. మొత్తం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్కైనా సరే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఒక స్టీల్ గిన్నెకి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి లేకపోతే బటర్ అయినా రాసుకోవచ్చు, అది కూడా లేకపోతే ఆయిల్ అయినా రాసుకోవచ్చు. మనం కొంచెం టేస్ట్ చూసుకోవాలి స్వీట్ అవన్నీ. ఇంకా ఆయిల్ రాసిన ఆ గిన్నెలోకి మొత్తం ఆ పిండిని పోసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టి ముట్టించుకోవాలి. ముట్టించుకొని దాంట్లో ఒక చెంబు వాటర్ పోసుకోవాలి. ఇడ్లీ పాత్రలో దాంట్లో ఒక చిన్న గిన్నె కానీ లేదా ఒక ప్లేట్ కానీ పెట్టుకోవాలి. స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. పైన మనం పిండి